బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గ్రీవానికి టీఆర్ఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. అయితే డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవానికి సహకరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైన బట్టి విక్రమార్కతో చర్చించారు. ఈ భేటీకి కేటీఆర్తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ఏకస్వామిని అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ నుంచి ఏకస్వామి. దుర్గా, అసెంబ్లీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలోకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ప్రతిపక్షాలందరినీ కూడా మద్దతు కూడగాడుతున్నారు. ఏకగ్రీవం చేయడం కోసం ఇప్పటికే బీజేపీ తోటి, అదేవిధంగా టీడీపీ నేతతో మాట్లాడినటువంటి కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ నేతతో మాట్లాడుతుంటూ కాంగ్రెస్ కార్యాలయంలో, ఎల్పీ కార్యాలయంలో బట్టి విక్రమార్కతోటి కేటీఆర్తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నటువంటి మొత్తం పద్మారావు గౌడ్ ముగ్గురు కూడా వెళ్ళి సమావేశం కావడం జరిగింది. అనంతరం కేటీఆర్, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏకాంతంగా మాట్లాడుతున్నారు. అనేక రాజకీయ అంశాలతో పాటు ప్రతిపక్షాలన్నిటి కూడా అసెంబ్లీలో ఒక సౌహృదమైన వాతావరణం ఏర్పడాలి. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి గతంలో కూడా ప్రతిపక్షాలకు ఇచ్చిన సందర్భాలు ఉంది. అయితే ఆ విషయాన్ని నిన్న కాంగ్రెస్ నేతలు కూడా మాకు ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే బాగుండదని చెప్పేసి కొంత చర్చ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏకగ్రీవానికి ఎవరికి ఎలాంటి పోటీలు లేకుండా సహకరించాలని చెప్పేసి కోరడం కోసమే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ బట్టి విక్రమార్కతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఇదే అంశంతో కూడా మన రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల అడవుడు కొనసాగుతుంది. ఈ నెల 28 కూడా దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఉంది. ఇటువైపు ఇప్పటికే 5 మంది టీఆర్ఎస్ నుంచి ఎన్నుకోవడం కోసం 9 అభ్యర్థులు నిన్ననే ప్రకటించారు. మరోవైపు ఎంఐఎం నుంచి మిత్రపక్షం ఎంఐ నుంచి కూడా మరో అభ్యర్థి నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా తమకున్న బలం మేరకు మరో ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెట్టడం కోసం వారు ప్రయత్నం చేస్తారు. అన్నిటి కూడా బేరీజు వేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ కాంగ్రెస్ నుంచి సహకారం కోరుతూ ప్రధానంగా అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు పరిమితం అవుతూ ఆ ఏకగ్రీవాన్ని సహకరించాలని చెప్పి కోరడం కోసమే కేటీఆర్ బట్టి విక్రమార్కను కలిసినట్టుగా తెలుస్తున్నది. దుర్గా.